గో హెడ్ అదేమంటారు తిట్టినప్పుడు అదేమంటారు డైరెక్ట్ మీరు అదేమంటారు మెయిల్ అదేంటి కోర్టుకి వెళ్ళండి డైరెక్ట్ పిటిషన్ వేయండి. నువ్వు పిటిషన్ వేసుకో, నేను కట్టట్లేక నువ్వు పిటిషన్ వేసుకో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెరకట్ రవి ఛానల్కి. సో ప్రీవియస్గా రికవర్ ఏజెంట్లు నిన్ను తిరిగితే నేనేం చేయాలి, సో లోన్ పేమెంట్ చేయాలని చెప్పి రికవర్ ఏజెంట్ అంటున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్. సార్ మీకు 70% ఇవ్వగలుగుతాము, 75% అంతే. 87,000 మీరు కట్టలేని అంటారు కాబట్టి 78,000కి ఇస్తాను లాస్ట్. టోటల్ అవసరం అది రూపాయి దానికి వెళ్ళి రూపాయి ఒక తక్కువ రాదు. టోటల్ అవుట్స్టాండింగ్ అర్థం కాలేనా? టోటల్ అవుట్స్టాండింగ్ అవుట్ స్టాండింగ్ 2,82,000 ఉంది. 82,380 ఉంది. ఎంతకి ఇస్తారు మీరు? ఎంతకి ఇస్తారు మీరు? 78,000 ఇచ్చేస్తాను నీకు లాస్ట్ ఫైనల్ సెటిల్మెంట్. అది లేదు, 78,000 కడతాను. అన్ని బుద్ధులు తిట్టాక 78,000 ఎందుకు కడతాను? అవులాగానే 78,000 కట్టడానికి అర్థం కాలే 78,000 నేను కట్టడానికి అవలగానే కాదు కదా. మీరు ఇష్టం వచ్చిన అమ్మన బుద్ధులు తిట్టారు ఏజెంట్లు, వాళ్ళందరూ పట్టుకోమని చెప్పి. ఎవరు తిట్టారు సార్? మొత్తం రికార్డింగ్ సార్, అటాచ్ చేసి పెడతా, మెయిల్ పెడతా, ఈ రోజు పెడతా అటాచ్ చేసి. సార్ గో హెడ్ అదేమంటారు తిట్టినప్పుడు అదేమంటారు డైరెక్ట్ మీరు అదేమంటారు మెయిల్ అదేంటి కోర్టుకి వెళ్ళండి డైరెక్ట్ పిటిషన్ వేయండి. నువ్వు పిటిషన్ వేసుకో, నేను కట్టట్లేక నువ్వు పిటిషన్ వేసుకో. అర్థం కాలేదు. నేను పేమెంట్ చేయట్లేదు కదా, నువ్వు పిటిషన్ వేసుకో, రికవర్ చేయు. మాకు అలా ఎందుకు అవసరము? మేము డైరెక్ట్ లీగల్ వెళ్తాం సార్. నాకేం అవసరం? మీకే మెయిల్ పెట్టే, మీరు ఎంక్వైరీ చేయండి. మీరే కట్టాలి సార్. ఇప్పుడు సార్ ప్రాబ్లం అయ్యింది కాకపోతే తిట్టారంటారు ప్రీవియస్ ఏజెంట్స్ వాళ్ళు, అంటే ఏదైతే ఉంటారో కంపల్సరీ తిట్టారు కావచ్చు. మేమైతే క్వైట్ గా మాట్లాడుతున్నాం. ఎవ్రీబడి ఎవరైనా కావచ్చు, ఏజెన్సీ అయినా కావచ్చు, నాకు సంబంధం లేదు. అది మీ బ్యాంకు రిప్రజెంట్ చేస్తుంది, ఓకేనా? మీ బ్యాంక్ మీకు ఇచ్చినప్పుడు మీరు ఇర్రెగ్యులర్ గా మాట్లాడి, ఓకే ఇర్రెస్పాన్సిబుల్ మాట్లాడి, ఓకే కేసు నా నుంచి మూవ్ అవుతుంది కదా, పక్కోడు చూసుకుంటారులే అని చెప్పేసి అమ్మ బూతులు తిట్టినప్పుడు లేదా ఎవడు పడతాడు అన్ని బూతులు? 30% క్లోజ్ కూడా ఎవరుగా అనుకుంటున్నారు అన్ని బూతులు తిన్నాక. అసలు దానికి సొల్యూషన్ అయితే లేదు సార్. సొల్యూషన్ లేదు సార్. వెరీ క్లియర్ గా 20% చెప్పండి. మెడికల్ సార్ నేను ఏమంటున్నా, విజిట్ ద బ్రాంచ్ అంటే బ్రాంచ్ విజిట్ కండి. బ్రాంచ్ విజిట్ ద కోర్టుకి వెళ్ళండి. మీరు నేను కట్టట్లేదు కదా సార్. మేము లీగల్ నోటీస్ ఇస్తే మీరే వెళ్తారు సార్, మీరే వెళ్తారు కదా. మాకేం ప్రాబ్లం కదా. డీలర్ పంపుతారా లేకపోతే ఆర్బిట్రేషన్ పంపుతారా? నోటీస్ పంపిస్తాం సార్. నీకు ఇది ఏంటంటే మీరు అంటే ఏంటంటే అమౌంట్ సార్ ఇట్లా ప్రాబ్లం ఉంది అట్లా చెప్పి వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారు, అమౌంట్ లేవు నా దగ్గర కరెక్ట్ అంటే అది కరెక్ట్ కాదు కదా సార్. అమౌంట్ యూజ్ చేసుకున్నారు మీరు కాదు కదా. అమౌంట్ యూజ్ చేసుకుని వాడుకున్నారు కాబట్టి కంపల్సరీ కట్టాలి కదా. అది మీ బాధ్యత కదా. 7 months అవుతుంది సార్. 7 months అవుతుంది కదా. తిట్టడం మీ బాధ్యతనా? ఇప్పుడు తిట్టడం మీ బాధ్యతనా? పేమెంట్ చేయకపోతే ఎవరు తిట్టారు సార్? అదే చెప్తున్నా, ఎవరు తిట్టారు? వాళ్ళ పైన కంప్లైంట్ చేయండి కదా. నంబర్ ఉంటుంది కదా, నంబర్ ఉంటుంది, రికార్డ్స్ ఉన్నాయి మీ దగ్గర. ప్రీవియస్ మాట్లాడిన వాళ్ళు నాతో అబ్యూజివ్ లాంగ్వేజ్ లో వల్గర్ గా మాట్లాడారు. ఓకే సార్. దానికి నేను ఏమంటున్నాను సార్, దానికి నేను ఏమంటున్నాను అంటే మా ఏజెన్సీ తరఫునే మేము ఎక్స్ప్లెయిన్ సారీ అని చెప్పి. ఎందుకంటే ఇప్పుడు ఈ మంత్ అంటే డాటా షేర్ అయితే ఉంటుంది సార్. ఒక్కళ్ళు అందరు ఒకేలా ఉండరు కదా సార్. 5,000 ఒకేలా ఉన్నాయి కదా సార్. సో నేను అదే చెప్తున్నాను సార్. ఏదో ఇష్యూ జరిగింది సార్, మీకు ఇష్యూ జరిగింది, ఓకే నేను యాక్సెప్ట్ చేస్తున్నా సార్. మీరు ఇష్యూ జరిగింది నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కాకపోతే మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు నేను మీకు కొట్టేసి ఓకే ఇష్యూ జరిగింది సార్, నేను ఏమంటున్నా దాని సొల్యూషన్ గో హెడ్ అని నేను ఏమంటున్నా సార్. మీరు నంబర్స్ ఉన్నాయి సార్, నంబర్స్ ఉన్నాయి సార్. నేను ఏమంటున్నాను మీ దగ్గర నంబర్స్ ఉన్నాయి, రికార్డు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిడితే ఓకే కస్టమర్ ఏంటంటే పక్క ఏజెన్సీ మూవ్ అయిపోతుంది కదా, వాడు చూసుకుంటారులే, ఓకే వాడు కట్టేస్తారులే, ఈ విధంగా అంటే కట్టాడు. కస్టమర్ మస్తు చూసారా అయిపోయింది. ఇప్పుడు బూతులు తిడితే పేమెంట్ రూపాయి చేయట్లేదు. వెళ్ళండి, మీరు అంటున్నారు కోర్టులకు వెళ్ళని చెప్పి, మీరు వెళ్ళండి కోర్టులకు వెళ్ళండి. కట్టకపోతే అదే సొల్యూషన్. నేను కోర్టుకి వెళ్ళమని అంటలే. మీకు ఎవరైతే తిట్టిర్రో అబ్జర్వ్ అంటే మాట్లాడారు, నేను ఏమంటున్నా వాళ్ళతో మీకు అన్ని ఉన్నాయి కదా సార్. ఆప్షన్ ఇస్తారు అంటే మీరు డైరెక్ట్ బ్యాంక్ పైన అదేంటి ఏమంటారు కంప్లైంట్ చేయండి. బ్యాంక్ ఉంది, ఆ బ్యాంక్ వెళ్ళండి. కట్టకపోతే మీరు నాకు కంప్లైంట్ చేయండి. సింపుల్ సొల్యూషన్ కదా. అర్థం కాలే. మీరు నాకు ఎట్లా సొల్యూషన్ ప్రొవైడ్ చేశారో వాళ్ళు తిట్టారు కదా, సో మీరు కంప్లైంట్ చేయండి. నేను కట్టలేను కదా, మీరు సివిల్ సూట్ ఫైల్ చేయండి, రికవర్ చేయండి. సింపుల్ నేను అదే అంటున్నాను సార్. మీరు నాకు ఇప్పుడు నేను కాబట్టి నేను లీగల్ నోటీస్ ప్రొవైడ్ చేస్తాను సార్. ఇప్పుడు మీకు సార్ నేను ఏమంటున్నాను, నేను లీగల్ గానే వెళ్తా అంటున్నా సార్. నేను ఏమన్నా అంటే నేను గొడవ పడతా అంటలేను మీతోని, మీకు ఏది చేస్తాను నేను లీగల్ నోటీస్ ఇస్తా. జస్ట్ మీరే వెళ్తారు కదా. మీకు నోటీస్ వచ్చినాక మీరే కోర్టుకే మాట్లాడుకోవాలి కదా. మాకేం సంబంధం ఉండదు కదా. అది మీ ప్రాబ్లం. సరే పంపంటున్నావు కదా,
డిమాండ్ పంపుతారా? నేను అదే అంటున్నాను సార్. మీరు తిట్టడానికి కూర్చుండే సార్ సొల్యూషన్ అనేది మీకు ఇంకా సార్ నేను సార్ సార్ నేను చెప్పేది సార్ నేను చెప్పేది ఇంకా 5 months వరకు కూడా మీకు క్లియర్ కాదు. 5 months కాదు 5 years అయినా సరే ఇట్లా క్లియర్ కాదు. పెడతా దానికి వదిలేస్తాను అనుకున్నా, దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తా. అర్థం కాలేదు సార్. దీన్ని ఆర్బీఐ లో పెడతా. ఓకే ఓకే, ఆర్బీఐ డైరెక్ట్ కంప్లైంట్ చేస్తా. ఓకే, ఇంకా ఏదైనా ఫార్మ్స్ వాటికి ఫార్వర్డ్ చేస్తా. నా దగ్గర క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది. యూ హావ్ అబ్యూజ్డ్ మీ. నేను అదే చెప్తున్నాను సార్, మీకు అదే చెయ్యండి అని చెప్తున్నా. ఎవిడెన్స్ తోని మొత్తం చెయ్యండి అంటున్నా. నేను ఆర్గ్యుమెంట్ చేస్తాను సార్ మీతో. సొల్యూషన్ రాదంటే నేను చెప్తున్నా కదా, 7 నెలలో నేను ఏమేమి చేయడం మొత్తం ప్లాన్ ఉంది నాకు. ఓకే 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 7 నెలల ఏమేమి చేయాలని నాకే తెలుసు కదా. ఫర్దర్ గా ఇప్పుడు మీరు రిసాల్వ్ చేయకపోతే నేను ఎట్లా రిసాల్వ్ చేసుకున్నా తెలుసు కదా నా ఓన్ గా. సార్ నేను రీసాల్వ్ ప్రాబ్లమ్ చెప్పాను సార్. మీరు అది ఏమంటారు కంప్లైంట్ నంబర్ ఉన్నది మీ దగ్గర, కంప్లైంట్ చేయండి అని అంటున్నా కదా. అదే సార్, కంప్లైంట్ ఇస్తే ఏమవుతుందో ఏం కాదు నాకు అన్ని. బ్యాంక్ కి కంప్లైంట్ చేయండి, 1 కార్డ్కి కంప్లైంట్ చేయండి, డైరెక్ట్ విత్ ఇన్ యాక్షన్ ఉంటది కదా. నేను దానికి ఇస్తాను, నేను ట్విట్టర్ లో పెడతా, నేను ఆర్బీఐ కంప్లైంట్ చేస్తా. ఓకే అన్ని దానికి చేసినా కూడా మీకు దేని నుంచి ప్రింట్ అని మీరు ఆర్బీఐ అడిగినా దేనికి అడిగినా ఏజెన్సీ పర్టికులర్ బకెట్ లోపల ఏదైతే డీల్ చేసిందో ఆ ఏజెన్సీ పైన ఎఫెక్ట్ వస్తుంది కదా. నేను ఎందుకు వదిలేస్తాను? అర్థం కాలే ఏదైతే ఏజెన్సీ నా కేసు డీల్ చేసి మిస్యూజ్ చేసిందో ఓకే వాళ్ళ పైన ప్రెజర్ బిల్డ్ చేయాలిగా నేను. సార్ నేను అదే చెప్తున్నాను సార్ మీకు. నేను మీకు అదే ప్రొవైడ్ చేస్తున్నాను సార్. చూసుకుంటా ఆ బకెట్ లో కూడా ఏ ఏజెన్సీ డీల్ చేసిందో ఓకే వాళ్ళకి వెరిఫై చేస్తారు కదా, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు కదా. అట్లా వదిలేరు కదా, వాళ్ళకి రిమార్క్స్ తీసుకుంటారు కదా. సార్ నేను చెప్పేది మీకు అర్థమవుతుంది సార్. నేను చెప్పేది ఒక్కసారి 2 minutes తినండి సార్. చెప్పండి. ఏదైతే మీకు అంటే ఆర్గ్యుమెంట్ చేయాల్సిన నాకు అవసరం లేదు. నేను జస్ట్ చెప్తున్నా, ఒక 2 minutes తినండి. మీకు ఇప్పుడు ఏదైతే తిట్టిర్రో ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఆర్బీఐకి కంప్లైంట్ చేసినా ఏ బ్యాంకు ఏ కార్డు ఫస్ట్ కార్డు అడుగుతారో కార్డు నుంచి మీకు దానికి ఒక మెయిల్ పెట్టమంటారు. ఆ మెయిల్ పెడితే విత్ ఇన్ యాక్షన్స్ ఉంటుంది. మీకు నెంబర్ ప్రొవైడ్ చేస్తే ఆ నంబర్ ఎప్పుడు ఉంది, ఏ ఏజెన్సీలు ఉంది, ఏం కథ, ఎవరు మాట్లాడింది, ఏం కథ అనేది అది ప్రీవియస్గా తెలుసుకొని మాట్లాడేసి డైరెక్ట్ అది ఏమంటారు పంపించేస్తారు. విత్ ఇన్ యాక్షన్స్ ఉంటుంది. మీకు రిప్లై కూడా వస్తుంది. అర్థమవుతుందా? నేను అదే చెప్తున్నాను సార్. ఎవడో కూడా తిట్టిన కూర్చుంటే అంటే ఇప్పుడు మీరు అతను మాట్లాడుతారు సార్. నేను అదే చెప్తున్నాను సార్. మీకు ఎందుకు అర్థమవుతలేదు సార్? సార్ నేను చెప్పేది వినండి సార్. నేను చెప్పేది అదే సార్. మీకు విత్ ఇన్ యాక్షన్ కావాలంటే మీకు అలా చెయ్యండి అంటున్నా. అదే గైడెన్స్ ప్రకారం మీరు ఏదైతే అదేమంటారో ఏదైతే ఉంటుందో అది ఆ ప్రొసీజర్ చేయండి. కంపల్సరీ మీకు క్లియర్ అవుతుంది కదా. మీకు 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 జరిగిన దానికి సొల్యూషన్ దొరుకుతుంది కదా. షూర్ చేస్తాను. What's your name? Regarding your last month credit card bill, sir. You will only read regarding your last month. You will only read your script before telling any details. Kindly confirm your name. Yes, sir. I am asking who are you, madam? What is your name? Sir, I introduce myself, sir. First only myself, Akshita. I am calling on behalf of IndusInd Bank. Okay. Tell me, how can I help you? Okay, sir. No help, sir. Regarding your last month credit card bill pending, sir, have you done your payment? No, madam. Why are you delaying the payment, sir? There are many reasons delaying payment. What you want to listen? Sir, we are not here to listen your reason, sir. We are just asking why you are not paying the last month credit card bill amount. Akshita madam saying that she is not there to listen customer concern. She is only there to read his agency script, right? No, sir, I'm not reading. Yeah, you are only repeating your script day and night. I think you will read this script in sleep also. Okay, sir, have you done your payment or not? So say that thing. No, not done, madam. Why are you delaying the payment, sir? Not done. Why are you delaying the payment, sir? Why are you delaying the payment, sir? This is the script. It is a part of the script. I know. I am delaying payment due to job loss. Sir, you can take help from your family or friends, no, sir? I don't have any family. I don't have any friends. I don't have any relatives. Tell me, madam. Sir, if you do like that means you will only get late charges, sir. The late charges will be 750 plus 18% GST, and you will get interest also, sir. That interest is 3.82 to 4.06, and your civil score also going to impact, sir. Really? Yes, sir. I don't know, madam. As of now, I come to this stage, but I don't know all this kind of things. Nobody informed me before you. Thank you very much for that. Okay, sir. Now I inform you, sir. When you will pay, sir? I will pay after 6 months. Hello, are you there or not? Kindly confirm your presence. Yes, sir. Tell me, sir. How can I help you, sir? Who are you, man? You interrupted without introduction.
sir, I'm Hari calling on behalf of IndusInd Bank. Hari calling IndusInd Bank, behalf of IndusInd Yes, sir. Bank. Yes, sir. IndusInd Bank, sir. Tell me, sir, how can I help you? CRO. Sir, your payment is still pending, sir. What happened, sir? There are many things happen, sir. 2,569 rupees is pending. Yeah. Current one bill also generated. Totally 6,603 rupees. Okay. What happened, sir? So there Why are you not making the payment? many things happen, sir. I don't want to disclose all these things. Okay, sir. Okay, but financial Okay, sir. crisis is there. Okay, I am facing multiple debts. Okay. 30 lakhs debt on me right now. I am Okay. unable to meet daily expenses also. So that is actually issue. Okay. But you people are doing multiple calls, multiple But all system calls, sir. We can't stop the call because of the But payment you can unpaid reduce status. frequency. Will be called back to back call you. You can reduce frequency there, but you are not doing that. Okay, you are Sir, no, sir. deliberately. No, sir. You That is not, sir. deliberately. You Actually, people this is are. system call, sir. Listen, sir. We can't do anything, sir. It is system not. That's what I'm telling, sir. You telling The system continue. is not there. You getting many Somewhere. call from our side. Listen, sir. Don't interrupt. The system is not there in somewhere. Around the solar system. The system is in our office only. The guy who enter in the system, frequency of calls is there. Option is there. Your Okay. frequency Okay, is sir. very less. Okay, that is the reason I am Okay, getting sir. Okay, sir. multiple calls. Okay, that's all I know. Okay, sir. But if you maintain this No. frequency for 3 to 4 days, I will not going to make any kind of payment. This is very clear. Okay. Okay. Kindly tell Okay, me sir. For me, no losses, sir. If you not make the payment, listen, sir. for Listen, me, no losses. listen. For you, one loss. Okay. Okay. That's only I'm telling, sir. If you not make the payment also, for me, no loss. Okay. Okay. That belongs to you are only. That CIBIL, in fact, for you only. For me, not, sir. I don't Still care 2 about. months bill is pending. I don't You care about can't able civil, to sir. make that amount. Not even can't able to make 2,500 rupees. You can't able to make. Means then why you using the card, sir? What authority do you Sir, have to for ask? you many problems. Listen, Everyone listen, getting sir. many problems, sir. After question, You putting your can't question. not After even complete putting, 1 month payment, sir. You listen, telling sir. stop the call. After You asking make the question, payment, I will stop the call, sir. after making Sir, question, wait. after I listen, asking na, sir. question, It's my time. You listen to me. I listen. Tell, after sir. asking question, you should listen carefully. Then I will answer. Okay, this is a healthy conversation. Okay. What I'm saying is, what authority do you have to ask such question? Please tell me. Do you have any authority as a telecaller? Okay, whatever your position. Okay, do you have any authority? Please show me that authority to ask such question. Okay. So I want to update you one thing. We can't stop the call. You get hourly 10 to 15 calls. If you make the payment, call will stop automatically. Thank Okay, you, sir. that is what I'm saying. Okay, sir. Okay, thank you, madam. Have a nice day. Okay. Have a bad day to him. Okay. Okay, sir. Thank you. Okay, sir. Thank you. Only good day to you, bad day to him. The guy who spoken with me. Okay, sir. Thank you. Okay, thank you. సో మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.